రాజకీయాల్లో ఇవాళ అధికారంలో చంద్రబాబు ఉండొచ్చు, రేపు జగన్ ఉండొచ్చు, ఎల్లుండి పవన్ ఉండొచ్చు, ఆ తర్వాత రోజున పురంధేశ్వరి ఉండొచ్చు. ఎవరి అధికారంలో ఉన్నా సరే వ్యవస్థలను వ్యవస్థలాగా నడిపేవాళ్ళు. వ్యవస్థలను కూడా పార్టీ కార్యకర్తల్లాగానో లేకపోతే పార్టీలో భాగం కిందనో మార్చేసి ప్రత్యర్థులను కనుక దాంట్లో టార్గెట్ చేసే కాన్సెప్ట్ వస్తే రేపు పొద్దున మన ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే మనల్ని టార్గెట్ చేస్తారు. వ్యవస్థలు మనం ఆటేనవు, వ్యవస్థలు బాధ్యత మర్చిపోతాయి, వ్యవస్థలకు ఉన్నటువంటి రూల్ మర్చిపోతారు, రూట్ మర్చిపోతారు. ఎందుకు చెప్పాల్సి వస్తుంది? ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం, జగన్కి సంబంధించిన భద్రతని గాలికి వదిలేసినటువంటి వైనం, చివరికి పోలీసుల్ని జగన్కి తోడు లేకుండా చేస్తున్నటువంటి వైనం, మొన్న గుంటూరు మిర్చి యార్డు దగ్గర కావచ్చు, ఇవాళ ఏదైతే సత్యసాయి జిల్లాలో జరిగినటువంటిది కావచ్చు, చివరికి హెలికాప్టర్ విండ్షీల్డ్ పగిలిపోయేటంతటి స్థాయిలో జనాల్ని వదిలేసినటువంటి పరిస్థితి. యాక్చువల్గా ఇట్లాంటివి జరిగినప్పుడు భద్రతా లోపాల కింద సంబంధిత అధికారుల మీద చర్య ఉంటుంది. ఆ హెలీప్యాడ్ ఒకళ్ళని పెట్టాలి, ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఉండాలి. అలాగే అక్కడికి వచ్చేటటువంటి విఐపీలకు సంబంధించి డిఎస్పీ స్థాయి అధికారి చూసుకోవాలి. అలాగే జిల్లాకు సంబంధించినటువంటి పోలీస్ అధికారి అక్కడ టోటల్ సెక్యూరిటీ వ్యవహారం చూడాలి. వీళ్ళందరూ జవాబుదారీ అవుతారు. ఇక్కడ తప్పు జరిగే ప్రతిదానికి బాధ్యత అవుతారు. ఉన్నతాధికారుల మీద చర్యలు తీసుకోవాలా, లేకపోతే కనుక కంట్రోల్ ఉన్నది, ఇక విచ్చలవిడితనం అయిపోతుంది. ఇప్పుడు తీసుకున్నటువంటిది ఏ చర్య లేదు. ఇప్పుడు తీసుకుంటారా లేదా నెంబర్ 1. రెండవది, అసలు దానికి సమాధానం ఏం చెప్తారు? ఈ ధోరణి కరెక్ట్ అయితే కనుక భవిష్యత్తులో రేపు పొద్దున ఎవరైనా ఏ అసాంఘిక శక్తితో జగన్ ఎవరైనా ఏమైనా చేస్తే ఏంటి సమాధానం, ఎవరిది బాధ్యత? అంటే జగన్కి ఏదైనా అయితే కనుక ఇక ఆ తర్వాత పార్టీలో ఏ ప్రాబ్లం ఉండదు, వైసీపీ పట్టుకెళ్ళిపోతుంది అనే కోణంలో ఏమన్నా ఆలోచిస్తున్నారా? ఇది కూడా జనంలో తీసుకొచ్చేటటువంటి సందేహం అవుతుంది.